రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా, రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం, ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి, రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. How 10 kg cow dung we have to utilize? 1 ఎకరానికి 1 నెలలో 10 కిలోల ఆవు పేడ సరిపోతుందని, ఆ ఆవు పేడని ఎందుకు ఎలా ఉపయోగించాలనేది గమనిద్దాం. There was one question in mind and I was continuously thinking about that question, how to introduce microorganisms in the soil and how to activate local earthworms in the soil, which media culture should be utilized, and then I have started to search out. పంటలకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్యను గణనీయంగా పెంచే సంవర్ధకంగా ఏది బాగా ఉపయోగపడుతుంది అన్న విషయమై ప్రయోగాలు కొనసాగాయి. One day when I was coming from my farm to my home, on the way I have seen the dung of the local cow is fallen down on the roadside, and then I have taken that dung and I have seen below the dung on the soil there are 2-3 holes, and when I examined the dung I have seen so many insects and organisms are working. ఒకసారి పొలం నుంచి ఇంటికి వస్తున్నప్పుడు దారిలో ఆవు పేడ అక్కడ పడి ఆవు పేడ ముద్ద ఉండడం చూశాను. ఆ పొడిగా ఉన్న ఆ పేడ ముద్ద దేశవాళీ ఆవు పేడ, దేశవాళీ ఆవు పేడ, దాన్ని తీసి చూస్తే అది ఉన్న భాగంలో నేలలోనూ కొన్ని చిల్లులు ఉన్నాయి, అలాగే ఆ పేడ ముద్దలో కూడా కొన్ని చిల్లులు ఉన్నాయి. దీంతో పాటు రకరకాల సూక్ష్మజీవులు, అక్కడ కొన్ని చిన్న చిన్న పురుగులు అవి ఉండడం గమనించాను. When I have seen the holes below the dung on the surface of the soil, the question was arise in my mind, who came through the holes, through the soil? Then I started to search out actually which animals are coming through the holes. I have searched out near about 2,000 holes, digging up to 15 feet deep. At last I found 2 animals came out through the holes. అయితే ఆ పేడ ముద్ద ఎక్కడైతే ఉందో అది ఉన్న స్థానంలో నేలపైన ఆ చిల్లులు కనపడ్డాయి. ఈ చిల్లుల ద్వారా ఏ ఏ జీవులు వస్తూ ఉన్నాయి అన్న విషయమై ప్రయోగం జరిగింది. అయితే ఈ చిల్లుల నుంచి ఏమేమి జీవులు వస్తున్నాయి అని అటువంటి దాదాపు కొన్ని వందల చిల్లుల దగ్గర దాదాపు 15 అడుగుల వరకు కూడా త్రవ్వి గమనించడం జరిగింది. నేల నుంచి ఏ ఏ జీవులు ఇలా పేడ ఉన్న ప్రాంతానికి వస్తున్నాయి అని చూస్తే 2 రకాల జీవులు ఈ పేడ ఉన్న దగ్గరికి వస్తున్నట్లు తెలిసింది. I have found there is one insect came out which prepared the ball size of the dung, small ball, and pushed forwarding to the forward, and second one local earthworm. ఆ వచ్చిన రెండింటిలో మొదటిది పేడ పురుగు, రెండవది దేశీ వానపాము. That means as the local cow dung has fallen upon the soil, the dormant local earthworms break the dormancy and come
immediately towards the dung, an enormous quantity of the microorganisms are coming from surrounding area and start to activate. That means in the dung of the local cow, there is a great attraction power by which the entire local worms are coming speedily and microorganisms are coming speedily and they start their activities. కాబట్టి ఈ పేడలో ఒక విధమైనటువంటి ఆకర్షణ శక్తి ఉంది. దానివల్లనే ఈ దేశీ వానపాములు తమ సుప్తావస్థను ఛేదించుకుని ఈ పేడ ఉన్న చోటికి రాగలుగుతున్నాయి. అలాగే ఈ పేడ పరిసరాల్లో ఉండేటువంటి అనేక రకాల సూక్ష్మజీవులు కూడా ఈ పేడ వైపు ఆకర్షితమవుతూ ఉన్నాయి అని దీన్ని బట్టి అర్థమైంది. President has pressurized me to take the decision for utilizing only cow dung, and as a result 10 kg cow dung is required for 1 acre once a month, and that is the last research decision. కాబట్టి మన పొలంలో ఈ వానపాముల ద్వారా అలాగే మేలు చేసే సూక్ష్మజీవుల ద్వారా వీటి క్రియాశీలత వల్ల మనకు వ్యవసాయంలో ఎంతో మేలు జరగడానికి గాను వాటిని ఆకర్షించడంలో ఈ దేశవాళీ ఆవు పేడ బాగా అత్యుత్తమంగా ఉపకరిస్తుంది అని గ్రహించి దానికి వివిధ మోతాదుల్లో ఎంత మోతాదు సరిపోతుంది అని పరిశీలించి 1 ఎకరానికి 1 నెలకి 10 కిలోల పేడ సరిపోతుందని నిర్ణయించడం జరిగింది. 10 kg local cow dung for 1 acre once a month. When you apply 10 kg of the local cow dung, you are going to introduce 30 lakh crores, 30 lakh crores of the microorganisms in the soil. నెలకు ఒకసారి 1 ఎకరానికి 10 కేజీల దేశీ ఆవు పేడను మన పొలానికి ఉపయోగించడం ద్వారా 30 లక్షల కోట్ల సూక్ష్మజీవులను మన పొలానికి మేలు చేసే ప్రభావవంతమైనటువంటి 30 లక్షల కోట్ల సూక్ష్మజీవులను మన పొలంలోకి ప్రవేశపెడుతున్న వాళ్ళమవుతున్నాము. When I taken 200 liter of water, 5 to 10 liter gomutram and 10 kg local cow dung, and then it is utilized for 1 acre, I got result, no doubt, but I have not got miracle result. And this new generation of the farmers wanting miracle result. ఇలా ఆ పొలానికి అందించడానికి 1 ఎకరానికి 200 లీటర్ల నీటిని తీసుకొని అందులో 5 నుంచి 10 లీటర్ల వరకు గోమూత్రాన్ని కలిపి అందులో 10 కేజీల దేశవాళీ ఆవు పేడను కలిపి నేను ఉపయోగించినప్పుడు చక్కటి ఫలితాలు వచ్చాయి. అయితే ఆ ఫలితాలు అత్యద్భుతమైనవేవి కావు. ప్రస్తుత తరానికి మంచి ఫలితాలంటే సరిపోదు, ఫలితాలు అద్భుతంగా ఉండాలి. కాబట్టి ఈ విషయంలో ఆలోచించాను. If we want miracle result to give, then I thought that I have to multiply the population of the microorganism in large scale. And it was the basic principle of the fundamental science. Fermentation process is responsible for the multiplication of the microorganism. కాబట్టి మంచి ఫలితాలు కాకుండా ఫలితాలు అత్యద్భుతంగా రావాలి అంటే ఆ పొలంలో ఉండే ఈ సూక్ష్మజీవుల సంఖ్య చాలా గణనీయంగా పెరగాలి, చాలా ఎక్కువ కావాలి. అయితే ఈ సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరగడానికి పులియబెట్టే ప్రక్రియ, పులియబెట్టడం అనేది
చాలా ఉపయోగపడుతుందన్నది మౌలిక శాస్త్రీయ సత్యం. Then I thought that if I want to multiply the bacterial count and if the fermentation process is better to multiply, then I thought what the media should be utilized to start the fermentation process. పొలంలో సూక్ష్మజీవుల సంఖ్య గణనీయంగా పెరగాలి. సూక్ష్మజీవుల సంఖ్యను పెంచడంలో ఈ పులియబెట్టే ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇలా పులియబెట్టడానికి ఈ కిణ్వన క్రియకు ఏది ఉపయోగపడుతుంది, ఏ పదార్థం ఉపకరిస్తుంది అన్న విషయమై పరిశీలించాను. Again, fundamental science came to support me that there is a principle of the basic science. The sweet are responsible to enhance the speed of the fermentation process. So I thought that why we are not going to utilize sweet with the cow dung? Let me know what is happened. Then I started all the trials. మౌలిక శాస్త్రీయ వైజ్ఞానిక సత్యం ఏమిటంటే ఈ పులియబెట్టే ప్రక్రియ తీయటి పదార్థంతో వేగవంతమవుతుంది. ఈ సత్యాన్ని మనసులో పెట్టుకుని ఈ మిశ్రమానికి ఒక తీపి పదార్థాన్ని కూడా జోడించి ప్రయోగించి చూశాను. With 10 kg of the local cow dung and 200 liter of water, I have utilized in variable quantity 1 to 10 kg of the white sugar, 1 to 10 kg jaggery, 1 to 20 liter of the sugarcane juice, even 5 to 40 kg of the cut down pieces of the sugarcane. Then I have utilized the variable quantity of the coconut water, and also I utilize variable quantity of the fruit pulp, sweet fruit pulp. At last I found the white sugar is a slow poison, very harmful to human health, not to be utilized in the human consumption also, not to be utilized in Jivamrutam also. ఇలా ఈ 200 లీటర్ల నీరు, 5 నుంచి 10 లీటర్ల గోమూత్రం మరియు 10 కేజీల ఆవు పేడకు, దేశవాళీ ఆవు పేడకు ఈ మిశ్రమానికి ఎంత మోతాదులో ఈ పులియబెట్టే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ తీపి పదార్థాన్ని జోడించాలి అన్న విషయంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ అందులో భాగంగా 1 నుంచి 10 కేజీల వరకు చక్కెరను ఉపయోగించి, అలాగే బెల్లాన్ని ఉపయోగించి, అలాగే 1 నుంచి 20 లీటర్ల వరకు చెరకు రసాన్ని, 5 నుంచి 40 కేజీల వరకు చెరకు మొక్కలను, అలాగే వేరువేరు మోతాదుల్లో కొబ్బరి నీళ్లను, అంతేకాకుండా వేరువేరు పరిమాణాల్లో ఈ తీపి పండ్ల పిప్పిని, తీపి పండ్ల గుజ్జును, ఇవి అన్నింటినీ కూడా ఉపయోగించి చూడడం జరిగింది. అయితే దీనిలో తేలింది ఏమిటంటే ఈ చక్కెర అనేటువంటిది ఏమాత్రం మంచిది కాదు. అది పొలానికే కాదు, మనుషుల ఆరోగ్యానికి కూడా హాని చేసే విష పదార్థం వంటిది ఈ చక్కెర. కాబట్టి చక్కెరని ఉపయోగించకూడదు అని నిర్ణయించుకోవడం జరిగింది. Honey also not to be utilized because honey is not a human food. When you utilize honey, it is totally unnatural. అలాగే తేనె కూడా వాడకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ తేనె అనేది మనిషికి ఆహారం కాదు. తేనెను ఉపయోగించడం అప్రాకృతికం.
అసహజం. when honeybee travel 18 kilometers per day, taking the 3000 oceans in between two flowers, take the nectar from the flower and prepare honey in the stomach, not for human being, not for application in the soil, but to feed the worker honeybees, to feed the mother queen honeybee, to feed the children, not to feed the human being. ఈ తేనె ఒక చుక్క తయారు కావడానికి ప్రతి తేనెటీగ 18 కిలోమీటర్ల వరకు తిరుగుతుంది. 3000కు పైగా పువ్వులను నుంచి అది సేకరిస్తుంది. అలా సేకరించి తన కడుపులో దాచుకుని తన రాణి ఈగ కోసం, తన పిల్ల ఈగల కోసం, అలాగే ఈ నిరంతరం పనిచేసే వాటి కోసం అవి తేనెను సేకరిస్తాయి తప్ప తేనెను మనుషుల కోసం అవి అంత కష్టపడి సేకరించవు. The houses of the honeybees are built up by the wax, and when honeybee drink 10 liters of the honey, 1 kg wax is prepared, and that is utilized to build up their own houses. ఈ తేనె తుట్టెలు మైనంతో తయారవుతాయి. ఒక తేనెటీగ, ఈ తేనెటీగలు 10 కేజీల తేనెను త్రాగితే వాటి వల్ల ఈ 1 కేజీ మైనం తయారవుతుంది. The God has created the great attraction in the mind of the honeybee about the nectar in the flower, so that by that attraction honeybee will go to the flower and automatically pollination will be taken place, so that human being will get the food for eating purpose. భగవంతుడు తేనెటీగల్లో పువ్వులలోని మకరందం పట్ల ఒక సహజ సిద్ధమైనటువంటి ఆకర్షణను ఏర్పరిచాడు. ఈ ఆకర్షణ వల్ల తేనెటీగలు పువ్వులను ఆశ్రయించి దానిలో ఉన్న మకరందాన్ని గ్రోలి ఈ క్రమంలో పరపరాగ సంపర్కం జరగడం, తద్వారా మానవులందరికీ కూడా కావలసినటువంటి ఆహార పదార్థాలు తయారు కావడం జరుగుతూ ఉంది. The hidden agenda of the God was to create the pollination process in the flowers, so that the seed can be formed. But open agenda was to create the great attraction in the mind of the honeybee about nectar in the flower, so that by that attraction honeybees will go to the flowers, automatically the pollination will be happen and agenda will be fulfilled. కాబట్టి ఒక తేనెటీగను ఒక పువ్వు ఆకర్షించడం వెనుక భగవంతుడు సంకల్పించినటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఈ జీవులందరికీ కావలసినటువంటి ఈ తిండి గింజలు తయారు కావడం. కాబట్టి ఈ తేనెటీగలు పువ్వులలోని మకరందం చేత తేనె వల్ల ఆకర్షించబడి వాటిని ఆశ్రయిస్తాయి. కానీ వాటి వల్ల ఈ ప్రాణికోటి అంతటికి తిండి గింజలు లభించడం అనే గొప్ప ప్రయోజనం సిద్ధిస్తూ ఉంది. When you eat 1 teaspoonful of the honey, you are killing 150 honeybees with the hunger. మనం 1 చెంచాడు తేనెను తీసుకోవడం ద్వారా 150 తేనెటీగలను ఆకలితో అలమటించి చనిపోయేలా చేస్తున్నాం. If everybody will eat the honey,
entire honeybee houses will be destroyed, and because of the lack of the food, entire honeybees will be died. There will be no any pollution in the flowers, there will be no any food, and there will be big, huge food crisis in the world. And then there will be a big violence, big violence. మనం ఇలా భారీ పరిమాణంలో తేనెను తింటూ ఉండడం కొనసాగితే ఈ క్రమంలో తేనె తొట్టెలన్నీ నశిస్తాయి. తమకు సరైన ఆహారం లభించక, తమకు తగిన ఆహారం, సరిపడా ఆహారం లభించక తేనెటీగలు కూడా నశిస్తాయి. దీనితో ఈ పువ్వుల తేనెటీగలను ఆకర్షించడానికి తేనెటీగలు ఉండవు. అందువల్ల ఈ పరపరాగ సంపర్కం జరగదు. దీనితో తిండి గింజలు తయారు కావు. కాబట్టి మానవాళికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా దొరకనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దానితోటి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. So I have taken the decision not to be applied the honey in the Jivamrita. కాబట్టి జీవామృతంలో ఈ పులియబెట్టే ప్రక్రియను వేగవంతం చేయడానికి తేనెను ఉపయోగించకూడదు అన్న నిర్ణయానికి వచ్చాను. The jaggery has given the best result. The jaggery has given the best result. At last, when I calculated the quantity, it is found that 1 kg jaggery is enough, not more than 1 kg. బెల్లం ఉత్తమమైనటువంటి ఫలితాలనిచ్చింది. 1 ఎకరానికి ఎంత మోతాదులో బెల్లం ఈ మిశ్రమానికి కలపాలి అన్న విషయమై జరిపిన ప్రయోగాల్లో 1 కేజీ బెల్లం సరిపోతుంది అని తేలింది. Instead of jaggery, as an alternative, you can take 4 liters of the sugarcane juice. Otherwise, 10 kg, cut down small pieces of the sugarcane plants. Otherwise, 1 kg sweet fruit pulp. ఈ బెల్లం దీనికి ప్రత్యామ్నాయంగా లేదు బెల్లానికి బదులు 4 లీటర్ల చెరకు రసం కలపవచ్చు. లేదా 10 కేజీల చెరకు గడలను మొక్కలు చేసి వేయవచ్చు. లేదా 1 కేజీ తీపి పండ్ల గుజ్జును కూడా ఉపయోగించవచ్చు అని ఈ ప్రయోగాల్లో తేలింది. When I have taken the comparative study trial in between the black jaggery and yellowish jaggery and red jaggery, at last I found the topmost results are been given by only black color natural jaggery. ఇక బెల్లంలో కూడా ఏ రకమైనటువంటి బెల్లం ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది అన్న విషయమై చేసిన ప్రయోగాల్లో ఈ 3 రకాల బెల్లం ఏదైతే చూస్తామో, ఒకటి నల్లటిది, రెండవది ఎర్రటిది, మూడవది పసుపు పచ్చటిది. ఈ మూడింటిలో కూడా నల్లటి బెల్లం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చింది. Next to black color jaggery, the red color jaggery has given the result, and at last yellowish color jaggery. ఈ నల్లటి బెల్లం కంటే తరువాతి స్థాయిలో ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చింది ఎర్రటి బెల్లం. అంటే అత్యుత్తమం నల్లటిది, ఆ తరువాతి స్థాయిలో ఎర్రటిది, అంతకంటే పసుపు పచ్చడిది ఇంకా తక్కువ ఫలితాలు ఇచ్చింది. We have taken the comparative study trial in between natural jaggery and chemical jaggery. Natural jaggery means we have taken the sugar crop in 100% zero but natural farming.
Then we have manufacture of the jaggery, not utilize any chemical, not utilize any chemical powder, only the lady's finger, that is bhindi juice. That is the 100% natural jaggery, and that jaggery has given topmost the result. But chemically grown jaggery not given so much beautiful result. So it is found if you want the best result, if it is possible, we have to utilize naturally grown jaggery manufactured by naturally grown sugar cane and naturally grown other bhindi, that means lady's finger juice. అయితే ఈ బెల్లంలో కూడా ఏ రకంగా పండించి తయారు చేసినటువంటి బెల్లం మంచి ఫలితాలను ఇస్తుంది అన్న విషయమై చేసిన ప్రయోగాల్లో ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో పండించి ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలం ఈ బెండకాయ రసం మాత్రం ఉపయోగించి తయారు చేసినటువంటి బెల్లం ఏదైతే ఉందో అది అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చింది. అంటే ఆ బెండ కూడా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో తయారు చేసి, ఆ చెరకు కూడా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించి, దాన్ని తయారీ చేసేటప్పుడు కూడా, బెల్లం తయారు చేసేటప్పుడు కూడా ఎటువంటి రసాయనాలు వాడకుండా కేవలం ఆ బెండ రసాన్ని మాత్రం ఉపయోగించి తయారు చేసినటువంటి బెల్లం ఏదైతే ఉంటుందో అది ఇందుకోసం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చింది. When I claim that which is existed in the nature, that is natural, and which is natural, that is spiritual, then question will be arise whether in the nature jaggery is utilized, whether in the nature the sweet is utilized. I think that any scientist here may ask this question to me. అయితే మనం మొదటి నుంచి పరిశీలిస్తున్నప్పుడు ఏదైతే ప్రకృతిలో ఉనికిని కలిగి ఉందో, ఏదైతే ప్రకృతిలో ఉందో, ఏదైతే సహజ సిద్ధంగా ఉందో అదే ప్రకృతి, అదే ఆధ్యాత్మికత. దానిని గమనించే మనము ఈ వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని లేదా మరో తీపి పదార్థాన్ని ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాం. మరి అటువంటి తీపి పదార్థం ప్రకృతిలో సహజంగానే ఏమైనా తయారవుతూ ఉందా అనే సందేహం ఇదంతా వినే శాస్త్రజ్ఞులు ఎవరికైనా కలగవచ్చు. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం, ప్రకృతి సేద్యముతో పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా.